అసలు మానవుడు ఇన్ని తప్పులు చేయడానికి, ఇంత అధర్మంగా ప్రవర్తించడానికి, ఇన్ని అక్రమాలు చేయడానికి ఈ కోరికలే కారణం. అందరికంట బాగా సంపాదించాలనే కోరిక, అందరికంట గొప్పగా ఉండాలనే కోరిక, అందరిని నుంచి మించిపోవాలనే కోరిక, అందరిలోనూ గర్వంగా ఉండాలనే కోరిక. ఇలాగా ఈ కోరికలతో వాటిని నెరవేర్చుకోవడానికి ఎన్ని పాట్లు పడతారో. మరి లోకంలో ఇన్ని తప్పులు, పాపాలు, అధర్మయుక్తమైన పనులు ఇయన్నీ జరుగుతున్నాయి అంటే దానికి మూల కారణం కోరికలు. సరే, అయన్నీ చేశారు. అక్రమాలు, అన్యాయాలు, కోరికలు తీర్చుకున్నారు. కానీ సృష్టి సిద్ధాంతం, సృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటు ఎవరూ గుర్తించట్లేదు, తెలుసుకోవట్లేదు. సృష్టి సిద్ధాంతం ఏంటంటే, నువ్వు తప్పులు చేస్తే, పాపాలు చేస్తే, అధర్మంగా వ్యవహరిస్తే దాని ఫలితం తప్పకుండా అనుభవించి తీరాలి. కష్టాల రూపంలో, సమస్యల రూపంలో, బాధల రూపంలో. ఇంకోడిని మోసగిస్తే నువ్వు మోసపోతావు. వ్యాపారంలో కానీ, ఇంకోటి కానీ. మీరు చూడండి, చాలామంది చాలా ఆర్థిక ఇబ్బందులుంటాయి. వాళ్ళంటారు, ఏంటి చస్తున్నాను నేను, ఇందులోంచి బయటపడలేకపోతున్నాను. ఎలా బయటపడాలో తెలియట్లా. చచ్చిపోతే మంచిదనిపిస్తుందంటారు. ఎందుకొచ్చినియి వాడికి? పక్కవాడికి లేవు, వాడికెందుకు? వీడేదో చేయబట్టేగా. ఏమీ చేయకుండా అలా ఎందుకొస్తాయి? ఎప్పుడో, ఏదో జన్మలో వీడు ఎంతో మందిని మోసం చేస్తాడు. ఎంతో మందిని దోచుకుని ఉంటాడు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. చాలామందికి అనిపిస్తది, అబ్బబ్బే! నేను ఈ జన్మలో ఏమీ చేయలేదు. నాకేమీ తెలీదంటాడు. కానీ ఏ జన్మలో చేసినా నువ్వేగా. నాకు తెలియంది నేను అనుభవించడం ఏంటి? అయినా ఎప్పుడో చేస్తే ఇప్పుడు అనుభవించడం ఏంటి? ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ సృష్టి గురించి, మన గురించి, సృష్టి నియమాల గురించి ఇయన్నీ మనం కనుక అవగాహన చేసుకుంటే, జ్ఞానం సంపాదిస్తే ఇయన్నీ అవగాహన. అప్పుడు ఏ తప్పులు చెయ్యం, ఏ పాపాలు చెయ్యం, అధర్మంగా ప్రవర్తించం. అప్పుడు మనకు ఎటువంటి నష్టాలు జరగవు. లేకపోతే ఖచ్చితంగా నష్టపోతాం.